దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. దయతో తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. గడిచిన సంవత్సరం అంతా మీ చల్లని రెక్కల సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరిచి ఈ నూతన సంవత్సరములో మొట్టమొదటి పునరుద్ధాన దినమున మేమందరము మీ సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని గణపరచటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరం ప్రభువా, మాకంటే యోగ్యులు, మాకంటే ఉన్నతులు, మాకంటే బలమైన వారు, జ్ఞానమైన వారు, ధనమున్నవారు గతించి నశించి ఉండగా అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్ములను మీ కృపలో భద్రపరిచి నూతన సంవత్సరములో మొట్టమొదటి పునరుద్ధాన దినమున మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని మాకు కలగజేసినటువంటి రీతిని బట్టి మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీన దాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటనగా ద ప్లెజర్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామములో దేవుని ఆనందం అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. ఆయన నామములో దేవుని ఆనందం అనేటువంటి అంశం మీద ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకొనబోతున్నాం. దీనిలో నుండి రెండు ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు ఈ వాగ్దానాన్ని చేయటానికి ముందుగా ఉన్నటువంటి పరిస్థితులను మొట్టమొదటిగా మనము అన్వేషించబోతూ ఉన్నాం. ఈ వాగ్దానానికి ముందుగా ఉన్నటువంటి పూర్వస్థితిని మొదటిగా మనము అన్వేషించబోతూ ఉన్నాం. రెండవదిగా దేవుడు ఆయన నామములో ఆనందించుట అనే దానికి అర్థమేంటో రెండవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, ఒక విషయం గమనించండి. మీ టయానికి వచ్చారనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. టైంకి రాలేని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఒకటి అక్కడ కూర్చుందాం అనుకుంటారు, దానివల్ల ప్రాబ్లం. వచ్చిన వాళ్ళు ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చోండి, అంతేగాని మీ రిజర్వేషన్లోకి వచ్చి కూర్చోడానికి అవ్వదు. యెహోవా కార్యాలను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక 10 గంటలకు ఆరాధన, మేమేమేదో రోడ్లు బాగోక మాకున్న ఒత్తిడి వల్ల కంగారు పరిగెత్తుకు వస్తున్నాం. కానీ మీకేంటి ఒకే ఆరాధన కూడా సక్రమంగా టైంకి రాలేకపోతే ఏంటి పరిస్థితి? వారానికి ఒక్కరోజు కూడా ఆలోచించేయమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు అంటున్నాడు,
నేను నా ప్రజల యందు ఇష్టము కలిగి ఉన్నాను అంటున్నాడు. ఈ వాక్యములో మొదటి వాగ్దానం అది. ఈ వాక్యములో రెండవ వాగ్దానం ఏంటంటే, నేను నా ప్రజలను విడనాడను అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మనందరికీ ఆదరణ కలిగించేది ఏంటంటే, దేవుడు తన ప్రజల యందు ఇష్టత కలిగి ఉన్నాడు. రెండవది, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. ఇలాగా ఈ వాగ్దానం చేయటానికి ముందున్నటువంటి పరిస్థితులను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలైనటువంటి వారు అందరిలాగా ఉండటము దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి, ఈ రోజుల్లో ఎన్ని కాన్వెంట్లు, ఎన్ని స్కూల్స్ మనం చూస్తున్నాం. ఒక్కొక్క కాన్వెంట్కి ఒక్కో రకమైనటువంటి యూనిఫామ్ ఉంటుంది. బాగా తెలిసిన వాళ్ళు అయితే ఆ యూనిఫామ్ చూస్తే చాలు వాళ్ళది ఏ స్కూలో చెప్పగలరు. ఎందుకనంటే మా స్కూల్లో చదివే వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి అని వాళ్ళకి ఒక రకమైనటువంటి యూనిఫామ్ అంటే ఏక దుస్తులు అని అర్థం. ఒక రకమైనటువంటి ఏక దుస్తులను ఆ స్కూల్ వాళ్ళు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మాదొక ప్రత్యేకమైనటువంటి వాళ్ళమేమో అని గుర్తుపెట్టుకోవటానికి. అలాగే దేవుడు కూడా తన ప్రజలు అందరిలాగా ఉండాలని కోరుకోవటం లేదు. అందరిలాగా తిని, అందరిలాగా త్రాగి, అందరిలాగా తిరిగితే మనము దేవుని ప్రజలము అనిపించుకోము. ఎందుకనంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉండాలి. దేవుడు మైండ్ అది. దేవుడు అలాగ ఆలోచన చేసి నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని. అప్పటికి భూమి అంతటా కూడా విగ్రహారాధనే ఉంది. ఎక్కడ చూసినా విగ్రహాలను ఆరాధించటం, వాటికి పూజలు చేయటం, వాళ్ళకి భజనలు చేయటం, వాళ్ళకి గారీళ్ళు వేయటం, ఇదే భూప్రపంచం అంతా కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో ఆ విగ్రహారాధన చేసేటువంటి ప్రజలలో నుండి తన కొరకు ప్రత్యేకంగా ఉండటానికి దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాముకి రెండు పేర్లు ఉన్నాయి, అబ్రహాము. ప్రియులారా, దాంట్లో డీటెయిల్స్ మనం వెళ్తలేదు. కానీ ఇప్పుడు విగ్రహారాధన చేసేటువంటి వారిలో నుండి అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచి అంటున్నాడు, నీవు నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేయాలి, నీ ఊరిని విడిచిపెట్టేయాలి, నీ దేశం విడిచిపెట్టేయాలి, నీ చుట్టాలను విడిచిపెట్టేయాలి, నేను చూపించేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు వాళ్ళ ఊరు వదిలేయమన్నాడు? ఎందుకు వాళ్ళ చుట్టాలను వదిలేయమన్నాడు? ఎందుకు వాళ్ళని వదిలేయమన్నాడు దేవుడు అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఇంత కఠినాత్ముడా అని మీరు ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే దేవుడు కఠినాత్ముడు కాదు, దేవుడు మంచోడు. దేవుడు మంచోడు కాబట్టి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను కాబట్టి నువ్వు విగ్రహాలను పూజించకూడదు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు నువ్వు పాటించకూడదు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అదే మీ వాళ్ళ దగ్గర ఉన్నావు అనుకోండి, ఏం చేస్తావనంటే మీ వాళ్ళు ఏం చేస్తే నువ్వు అదే చేస్తావు. అంచేత నీవు నా మీద మనస్సు నిలిపి ఉండాలన్నా, నేను చెప్పినటువంటిది నువ్వు చెయ్యాలన్నా నీకు ఎవరు ఆటంకం అంటే నీ ఇంటి వాళ్ళు, నీ చుట్టాలు, నీ ఊరోళ్ళు నీకు ఆటంకం. అందుచేత నేను చూపించేటువంటి ప్రాంతానికి వెళ్ళమని దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచి చెప్తున్నాడు, అబ్రహామా, నువ్వు ఒక్కడ వెళ్తున్నావు కదా అని నువ్వు ఒక్కడూ ఉండిపోతావు అనుకోకు. నువ్వు ఒకసారి ఆకాశం వైపుకి చూడు, నక్షత్రాలను నీకు లెక్క పెడతాం చేతనవునా అని అడిగాడు. ప్రభువా, నేను నక్షత్రాలను లెక్క పెట్టలేను అన్నాడు.
అంత సంతానాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. భూమి మీదకు చూడమన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ఇసుక తిప్పని చూశాడు. నువ్వు ఇసుక రేణువులను రెక్కించగలవా అని అడిగాడు దేవుడు. నేను ఎక్కించలేను ప్రభువా అన్నాడు. దేవుడు అన్నాడు, ఇసుక రేణువులంత సంతానాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు అన్న మాట నెరవేర్చేటువంటి దేవుడు. అయితే దేవుడు అన్న మాట ఒక రోజులోనూ, 2 రోజుల్లోనూ, 1 సంవత్సరంలోనూ, 2 సంవత్సరాల్లోనూ నెరవేరదు. ఆ కార్యము నెరవేరటానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు. ఏంటనంటే, నీ సంతతి వారు ఇంకొకరికి దాస్యరకం చేస్తారు. 400 సంవత్సరాలు దాస్యరకం చేసిన తర్వాత నేను అక్కడి నుంచి వారిని విడిపించి ఒక దేశముగా నేను వారిని ఏర్పాటు చేస్తాను, ఒక జనముగా నేను ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పాడు. 100 సంవత్సరాలు గతించిన తర్వాత ఒక్కడే వెళ్ళినటువంటి అబ్రహాము పెద్ద జన సమూహం అయిపోయారు. ఆ రోజుల్లో ఆ జనం చాలా ఎక్కువ. ఇప్పుడు 6 లక్షల మంది అంటే 6 లక్షల కాల్బలం అంటే పెద్ద లెక్క కాదు. కానీ ఆ రోజుల్లో మరి 6 లక్షల కాల్బలం అంటే చాలా ఎక్కువ అన్నమాట. కనుచూపు మేర కనిపించేంత, మరి కనిపించలేనంత జనం ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశములో వాళ్ళ శ్రమను అనుభవిస్తూ వారు దేవునికి మొర్ర పెడుతున్నారు. దేవుడా, మా పితరులకు వాగ్దానం చేసావు మాకు ఒక దేశాన్ని ఇస్తానని, కానీ మేము దేశాన్ని కలిగి ఉండలేదు. కానీ ఈ దేశంలో మేము నలిగిపోతున్నాం, శ్రమను అనుభవిస్తున్నాం. దేవుడా, మా శ్రమ నుండి మమ్మల్ని విడిపించమని దేవునికి మొర్ర పెట్టగా 430 సంవత్సరాల తర్వాత మోషేను పంపించి ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ఈ ఇజ్రాయేలీలందరినీ కూడా దేవుడు నడిపించాడు. వాళ్ళు ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి పాత జనరేషన్ అంతా కూడా మరణించింది. వాళ్ళ కడుపులోంచి పుట్టినటువంటి వారు కూడా 6 లక్షల కాల్బలమే. వాళ్ళందరికీ నూతనమైనటువంటి దేశాన్ని దేవుడిచ్చాడు. ఆ దేశం చూడటానికి రాళ్ళు రప్పలు ఎడారిలాగా ఉంటుంది. కానీ దేవుడు ఆ దేశానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. దాని అర్థం ఏంటనంటే పాలు తేనెలు అని అంటే సమృద్ధి కలిగినటువంటి దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు వారికి ఇచ్చి ఏమన్నాడనంటే, మీకు ఒక దేశాన్ని నేను ఇస్తున్నానని యెహోషువ కాలములో అన్ని గోత్రాలకు, లేవి గోత్రానికి తప్ప అన్ని గోత్రాల ప్రజలకు ఆ దేశాన్ని పంపిణీ చేసి ఇది మీకు, ఇది మీకు, ఇది మీకు అని చెప్పేసి అన్ని గోత్రాలకి భూమిని పంచిపెట్టాడు. కానీ దేవుడు ఏం చెప్పాడనంటే, ఈ చుట్టుపక్కల మీరు ఏ దేశాన్ని చూసినా ఆ దేశానికి రాజు ఉంటాడు, కానీ మీకు మాత్రం రాజు ఉండడు. ఏ దేశానికైనా రాజు ఉంటాడు, కానీ మీకు రాజు ఉండడు. ఎందుకనంటే నేనే మీకు రాజుని అని చెప్పాడు. అర్థమైందండి? నేనే మీకు రాజుని అని చెప్పాడు. దేశం ఇప్పుడు ఏమైందనంటే ఇజ్రాయెల్ దేశం థియోక్రాటిక్ కంట్రీ, అనగా దేవభరణము లేక దేవుణ్ణి రాజుగా కలిగినటువంటి రాజ్యం ఇది. ప్రియులారా, విచిత్రం ఏంటనంటే రాజు కంటికి కనపడతాడు, కానీ దేవుడు కంటికి కనపడ్డు. రాజు కంటికి కనపడతాడు, దేవుడు కనపడ్డు. కానీ రాజు కంటే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకనంటే రాజు కత్తితోనూ గుర్రాలతోనూ రథాలతోనూ యుద్ధం చేస్తాడు, కానీ దేవుడేమో ఉరుములతోనూ పిడుగులతోనూ ఆకులతోనూ కొండలతోనూ యుద్ధాలు చేయించాడు. అనగా తక్కువ ఖర్చు ఎక్కువ ప్రయోజనం కలిగేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజుల్లో ప్రతిదీ యుద్ధాలు దేవుడు చేయిస్తాడు, దేశాన్ని దేవుడు కాపాడుతాడు. కానీ మనుషులకు వచ్చినటువంటి తగాదాలు తీర్చటానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. న్యాయాధిపతులు ఏం చేస్తారనంటే కుటుంబానికి ఊరికి ఏమన్నా తగాదాలు వచ్చినట్లయితే న్యాయాధిపతుల దగ్గరికి వాళ్ళు వస్తారు. న్యాయాధిపతులు
న్యాయాన్ని తీరుస్తారు. న్యాయాధిపతులు న్యాయం తీర్చడమే కాకుండా ఒక్కోసారి శత్రువుల మీద కూడా దండెత్తి వెళ్ళి ఆ శత్రువులను జయించి ఆ దేశాన్ని కాపాడుతూ ఉండేవారు. నిజానికి కాపాడుతున్నది ఎవరనంటే దేవుడు. కానీ కొంతమంది మనుష్యులను దేవుడు ఉపయోగించుకుని తన జనాంగాన్ని, తనకు ప్రత్యేకించుకున్నటువంటి మనుష్యులను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇలా జరుగుతుంది. అంతా బాగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఏమైందనంటే సమూయేలుకు 2 కొడుకులు ఉన్నారు. సమూయేలుకు 3 ఆఫీసులు. మొట్టమొదటి ఆఫీసు అతను ఒక ప్రవక్త, రెండవ ఆఫీసు అతను ఒక యాజకుడు, మూడవ ఆఫీసు అతను ఒక న్యాయాధిపతి. 3 ఆఫీసులు ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. కనీసం 3 ఆఫీసులు ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. అయితే ఏలీ కుమారులు ఎలా చెడిపోయారో, భక్తుడైనటువంటి సమూయేలు కొడుకులు కూడా వాళ్ళిద్దరూ చెడిపోయారు. అయితే జనం దేనికోసం చూస్తారు? ఏ వంక దొరుకుతుందా, మాకు కావాల్సిందే అడగొచ్చు అనేటువంటి వంకతో చూస్తారు. ఇప్పుడు ఏమైంది? సమూయేలేమో వృద్ధుడవుతున్నాడు, వాళ్ళ కొడుకులు న్యాయాధిపతులుగా ఉండాలి. కానీ ఆ న్యాయాధిపతులుగా ఉండవలసిన వారిలో మంచి లక్షణాలు లేవు. అందుకని దీన్ని ఆసరాగా తీసుకుని ఎవరో మనుషులు ఆసరాగా తీసుకుని ఏమంటున్నారో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 8:5 ఇలాగంటున్నారు, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పిరి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అన్ని దేశాలకి రాజు ఉన్నాడు, కానీ ఇజ్రాయేల్ దేశానికి రాజు లేడు. ఎవరు రాజు? దేవుడే రాజు. అన్ని దేశాల రాజులు కంటికి కనపడుతున్నారు, కానీ ఇశ్రాయేలు దేశానికి ఉన్నటువంటి రాజు కంటికి కనపడలేదు. ఇప్పుడు అన్ని దేశాలని చూస్తున్నారు వీళ్ళు. అక్కడ రాజు, ఒక సింహాసనము, ఒక ఆస్థానం అన్నీ కనబడుతున్నాయి. వీళ్ళకి వంక దొరికింది ఇప్పుడు రాజుని అడగటానికి. ఎందుకంటే సమూయేలు కొడుకులు సమూయేలు వంటి ప్రవక్తన కలిగినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని సమూయేలు దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మీరు న్యాయం తీర్చినంతసేపు మాకు చాలా బాగుంది, మీరు కరెక్ట్గానే న్యాయం తీర్చారు. కానీ మీ కొడుకులు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు కనుక మీ కొడుకులు మాకొద్దు, మాకు ఒక కంటికి కనిపించేటువంటి రాజు మాకు కావాలి అని అడిగారు. ఎప్పుడైతే సమూయేలు ఈ మాట విన్నాడో ప్రజల యొక్క కోరికను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి, దేవుడా వీళ్ళన్ని దేశాలని చూచి వీళ్ళు ఏం కోరుకుంటున్నారనంటే వారి కంటికి కనిపించేటువంటి రాజు కావాలని కోరుకుంటున్నారు, మరి నువ్వేమంటావు అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు 7వ వచనం అంటున్నాడు, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాట అన్నిటి ప్రకారము జరిగించుము, వారు నిన్ను కాదు విసర్జించుట, నా తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అయ్యా మీరు చాలా బాగా పరిపాలన చేశారు, చాలా బాగా న్యాయం తీశారు, ఇంక మీరు వద్దండి, మాకు ఒక రాజు కావాలండి అని అడిగితే సమూయేలు వెళ్ళి దేవుడితో చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడనంటే, వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, నన్ను వద్దనుకుంటున్నారు కనుక జనానికి ఏది నచ్చితే అదే చెయ్యి అని చెప్పేసి సమూయేలుకి దేవుడు చెప్తున్నాడు. వీళ్ళందరికీ ఆశ ఏంటి? ఆశ కంటికి కనిపించేటువంటి రాజు కావాలని. మన దేవుడు అదృష్టుడైన దేవుడు, మీకు అర్థమైందా? అదృష్టుడైన దేవుడు మనకి ఎన్ని సహాయాలు చేస్తున్నాడు మీకు అర్థమవుతుంది. 24వ సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్లు తప్పించాడు, ఎన్నిసార్లు చచ్చిపోవలసిన వాళ్ళని కాపాడాడు,
ఎందుకంటే ఆయన కనపడకుండా చేస్తున్నాడు కాబట్టి మనకు అర్థం అవట్లా. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలంట? కనపడే రాజు కావాలట. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. అందరు దేవుళ్ళని చూడండి, వాళ్ళకు కనిపించే దేవుడు ఒకడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కనిపించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఓ బొమ్మ, ఒక విగ్రహం, ఏదో ఒకటి ఉంది. మనకెవరు లేరు? కనిపించే దేవుడు లేడు. మనం ఏం కోరుకుంటున్నాం చెప్పండి? ఏం కోరుకుంటున్నాం? కనిపించే దేవుణ్ణి కోరుకుంటున్నాం. దేవుడు అదృశ్యంగా ఉండి ఎన్ని చేస్తున్నాడు అనేది మనకు అక్కర్లా. మన కంటికి కనపడేవాడు ఒకడు కావాలి, మనం ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు కావాలి. ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్టే చెయ్యి. వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, వాళ్ళు విసర్జించింది నన్ను. కానీ రాజును కోరుకునే ముందు రాజు మీకేం చేస్తాడో ఒకసారి వాళ్ళకి వివరించి చెప్పమన్నాడు. అర్థమైందా? రాజును అడిగేశారు, గొప్ప కాదు. రాజును నువ్వు కోరుకున్న తర్వాత, రాజు సింహాసనం ఎక్కిన తర్వాత రాజు ఏం చేస్తాడో నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పమన్నాడు. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడో తెలుసా? రాజు ఎలాగుంటాడో చెప్తున్నాడు. రాజు ఏం చేస్తున్నాడనంటే, మిమ్మల్ని ఏలబోయేవాడు మీ కొడుకుల్ని తీసుకెళ్ళిపోతాడు. మీ కొడుకుల్ని తీసుకెళ్ళిపోయి గుర్రాలని, రథాలని తోలటానికి పనులు పెట్టుకుంటాడు. రాజు ఏం చేస్తాడనంటే, మీ కొడుకుల్ని తీసుకెళ్ళిపోయి సైన్యంలో పెడతాడు. చచ్చినట్టు ఆ సైన్యంలో పనిచేయాలి. రాజు ఏం చేస్తాడనంటే, రాజు చేలు దున్నటానికి, రాజు చేలు కొయ్యటానికి మీ కొడుకుల్ని తీసుకెళ్ళి వ్యవసాయం చేయిస్తాడు. అది మాత్రమే కాదు, మీ ఆడవాళ్ళని, అందమైన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయన లోపల పెట్టుకుంటాడు. అది మాత్రమే కాదు, పనికెత్తుల కింద చేస్తాడు, దాసీల కింద చేస్తాడు. ఆ తర్వాత పంట మీరు పండించుకుంటున్నారు, మీరు పండించుకున్నటువంటి పంటలో ధాన్యాన్ని నాకు ఇవ్వాలంటాడు, ద్రాక్షను నాకు ఇవ్వాలంటాడు, దానిమ్మకాయలను నాకు ఇవ్వాలంటాడు, ఎవలను నాకు ఇవ్వాలంటాడు. మీరు పండించుకున్నది మీరే, కానీ రాజుకి మాత్రం ఏం కట్టాలంటాడు? పన్ను కట్టాలంటాడు. కనుక మీరు రాజును కోరేసుకున్నామని చాలా సంతోషిస్తున్న వారారా, రాజు వల్ల మీకు ఉపకారం కంటే, చెప్పండి, ఉపకారం కంటే అపకారమే ఎక్కువ. మీకు తెలుసా, మన భారతదేశం నుంచి అంట కొన్ని లక్షల మంది ధనవంతులు ఇంకో దేశాలు వెళ్ళిపోతున్నారట. ఏ దేశం వెళ్ళిపోతున్నారో తెలుసా? ఎక్కడ పన్నులు లేవో, ఎక్కడ పన్నులు తక్కువ ఉన్నాయో అక్కడికి ధనవంతులు వెళ్ళిపోతున్నారట. ఎందుకంటే ప్రియులారా, మన దేశంలో ప్రతి దాని మీద ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతి దాని మీద పన్ను వేసేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, చరిత్రలో ఎప్పుడూ వసూలు అవ్వలేనంత పన్ను వసూలు అవుతుందంట ఇప్పుడు. అయినా గవర్నమెంట్ అప్పులు పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ అప్పు ఇంత డబ్బు వస్తున్నా కూడా అప్పులు కట్టకుండా ఇంకా అప్పులు ఎందుకు చేస్తున్నారో ఆర్థిక శాస్త్రవేత్తలకు కూడా అర్థం అవట్లా. ఎవరికి అర్థం అవట్లా? అంత భయంకరమైన ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి, భారతదేశం అత్యంత ప్రమాదంలో ఉంది. మనిషికో ₹1,00,000 నెత్తి మీద వేసినా కానంట ఇంకా కొన్ని కోట్లు మిగిలిపోతుందంట. ఏంటో అప్పు, అంత అప్పు ఉందంట మన భారతదేశానికి. కానీ బయట ఏం చెప్తున్నారంటే భారత్ వెలిగిపోతుందని చెప్తున్నారు బయట. ఇది మన యొక్క దౌర్భాగ్యం. దేవుడికి నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా నిన్ను అడగడు. రాజాలకు కాదు, ఒరే నీకెన్ని బత్తాలు పండింది, నీ బత్తాల్లో నాకు పన్ను కట్టు, నీకెంత జీతం వచ్చింది దాంట్లో పన్ను కట్టు. దేవుడికి ఇన్నాళ్ళ నుంచి దేవుడికి నీకు ఇష్టమైతే ఇచ్చావు, కష్టమైతే మానేసావు. రాజు అలా ఊరుకోడు, పీకి మీద కత్తెట్టి ఏం చెప్తాడు చెప్పండి? పీకి మీద కత్తెట్టి వసూలు చేస్తాడు మీ దగ్గర పన్ను. ఇంతకుముందంట పన్నులు కట్టలేక సేలు వదిలేసుకున్నారట. మా తాతకి 6 గుంటలు చేను ఉన్నది మంగళపొంతను. ఒక ఆయన కేకేసి మా మామకి సీరెట్టాడంట. మా మామకి సీరెట్టాడని మా తాతకి సంతోషం వచ్చేసి చేనిచ్చేసాడంట 6 గుంటలు చేను. 6 గుంటలు చేనిచ్చేసాడంట మా తాత. ఇచ్చేస్తే కొంతకాలానికి తిరిగి ఆ చేను గాలోడు మాకు అమ్ముతానని వచ్చాడు.
అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఒకప్పుడు మందే చేను, ఆ చేను మళ్ళీ మనకు అమ్ముతానన్నాడు అనే లోపల మధ్యలో ఇంకొకరు తన్నిపోయి వాళ్ళు కొనేసుకున్నారు చేను. పాపం ఆయన చనిపోయినంత కాలమోనే ఆడు మనకు అమ్ముతానని మనం మోసం చేశాడని అంటానే ఉండేవారు. దేనికి ఇచ్చేసారంట? సీరకి ఇచ్చేసారంట. చేను 6 గుంచాల చేను సీరకి ఇచ్చేసారంట. ఇలా 6 గుంచాల చేను ఉంటే ఎన్ని సీరలు కొనుక్కోవచ్చు? అదనమాట. పన్ను కట్టలేక చాలామంది జమీందారు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా భూమి తీసేసుకుని సర్కారు వారికి మీరు పన్ను కట్టుకోండి అనేవారట. అందుకనే జమీందారుకి అన్ని భూములు ఉన్నాయి. మంగళోళ్ళకి మాన్యాలు ఉన్నాయి, సాగలోళ్ళకి మాన్యాలు ఉన్నాయి, మరి ప్రతి కింద వాళ్ళందరికీ కూడా మాన్యాలు ఉండి ఇవన్నీ కూడా మేము పన్ను కట్టలేమని చెప్పేసి అవన్నీ కూడా జమీందారులకు అప్పచెప్పేస్తే వాళ్ళు పన్ను కట్టుకున్నారు. ఎదులాగా వాళ్ళు పన్ను కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ అప్రకోటీశ్వర్లాల్లో మనం ఏం పన్ను కట్టుకోలేక సేల్ ఇచ్చేసాం కాబట్టి మనం దిక్కుమాల కింద ఎడుతున్నాం. అర్థమైందా? మీకు అర్థమైందా? దేవుడికి నచ్చితే ఇచ్చేవారు, నచ్చకపోతే, ఎందుకంటే దేవుడు ఆయన లెక్కేసుకుంటాడు. నీకు ఎంత వచ్చిందో, నువ్వు ఎంత ఇచ్చావో అన్నీ లెక్కేసుకుంటాడు. దానికి ఒక బాకీ తీరుతాడు తర్వాత. కానీ ఈ లోపల మాత్రం నీ మీద పీకి మీద కట్టేస్తాడు. రాజు అలా కాదు. పంట నువ్వే పండింతో పన్ను నాకు కట్టాలి, ద్రాక్షలు నువ్వే పండింతో పన్ను నాకు కట్టాలి, డబ్బులు నువ్వే సంపాదింతో పన్ను నాకు కట్టాలి. నువ్వు రాజు వస్తే ఏం చేస్తాడో అన్నీ వివరించి చెప్పమన్నాడు. సమూయేలు జనాలందరినీ పోగు చేసి, ఒరే బాబు మీరు రాజును కోరుకుంటున్నారు కానీ రాజు వస్తే మీ కొడుకు మీకు దక్కడు, మీ కూతురు మీకు దక్కదు, పైగా వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు, మీ దగ్గర ఉన్న ప్రతి దాని మీద పన్ను వేస్తాడు, కనుక మీకు రాజు కావాలా? ఇలా ఏమన్నా తెలుసా, సకల ప్రజలకు రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి అని అడిగారు. ఇంకేం చెప్తారు? వేరే గత్యంతరం లేక దేవుడు ఏం చేస్తాడనంటే, మీరు కోరుకున్నట్టుగానే సౌలును మీ మీద రాజు కింద నేను అభిషేకిస్తున్నానని మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును ఆ దేశానికి ఇచ్చాడు. సౌలు ఫస్ట్లో బాగానే ఉన్నాడు. తర్వాత ఏమైందనంటే తర్వాత చుక్కలు చూపించాడు జనాలకి. అయితే ప్రియులరా, ఇప్పుడు సమూయేలుకి బాధ వచ్చింది. సమూయేలుకి ఎందుకు బాధ వచ్చిందని అంటే తన పోస్ట్ పోతుందని కాదు. ఎందుకంటే రాజు వచ్చిన తర్వాత రాజు న్యాయాధిపతి బాధ్యతలు రాజు తీసుకుంటాడు. అంచేత సమూయేలు ఏం చేయాలంటే ఈ హ్యాస్ టు స్టెప్ డౌన్. ఇప్పుడు అతను బాధ్యతల నుంచి తప్పుకోవాలి. తప్పుకున్నాడు. తప్పుకునే ముందు అన్నాడు, నేను న్యాయం తీర్చడానికి ఎవరి దగ్గరైనా ఎద్దు కానీ, ఎవరి దగ్గరైనా లంచం కానీ, ఎవరి దగ్గరైనా గాడిదని కానీ నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా తీసుకుంటే అందరిలోనూ లేచి నిలబడి చెప్పండి అని అన్నాడు. ఎందుకంటే ఈ కాడి నుంచి రాజు ఊరుకుని తీర్చడం న్యాయం. ఈ రోజు వరకు న్యాయం ఫ్రీ. అప్పుడు జనం అన్నారు, అయ్యా మా దగ్గర నువ్వు ఎద్దును కానీ గాడిదని కానీ డబ్బులు కానీ ఎప్పుడూ తీసుకోలేదు లంచం అని అన్నారు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, అలాంటిదేది కూడా నా దగ్గర మీకు కనపడదు. ప్రియులారా, మన చర్చిలోంచి కొంతమంది వెళ్ళిపోయారు. నేను వెళ్ళి వాళ్ళని బతిమాలలేదు. ఎందుకు వెళ్ళిపోతే తెలుసా? కొంతమంది పాస్టర్లు ఆడదానిలాగా ఇంటికాడ దేకి అలాగక్క, అలా చెల్లి, అలా తమ్ముడు అని ఎక్కడేసి ప్లేట్ అక్కడ వేసి, వాళ్ళకి ఒంట్లో బాగోలేదు అనుకోండి, నాలుగు యాపిల్కాయలు ఇస్తే మొత్తం యాపిల్ పార్సిల్ రాకొచ్చి వాళ్ళ దగ్గర. ఇలాంటి టాక్టిక్స్లు అన్నీ ఉపయోగించి కొంతమంది వెళ్ళిపోయారు. ఓకే, నువ్వు దానికోసం ఆశపడి వెళ్ళిపోయినట్లయితే వెళ్ళిపో, నేను దాన్ని పట్టించుకోను. వాక్యము కాంప్రమైజ్ అవ్వకుండా, రాజీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే అది నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చలేని వాళ్ళు వెళ్ళిపోతారు. జనములు నీ వెలుగు నొద్దకు పరిగెత్తుకుని వస్తారని వాక్యం చెప్తుంది. వెలుగు ఎక్కడుందో అక్కడ పరిగెత్తుకుని వస్తారు. అంతేగాని మనం ఇచ్చే ఆపిల్ పళ్ళకిని బత్తాకాయకిని వెళ్ళిపోయేటట్లయితే వీడి భక్తి ఏం చేస్తాడు? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొంతమందికి కళ్ళెదురుగుండా ఏం చేయాలని అంటే ఏదో చేస్తున్నట్టు. అసలు ఒరిజినల్గా డాక్టర్ కంట చాలా జబ్బులు నాడట్టుకుంటే తెలిసిపోద్దంటే, నాడట్టుకుని బిల్లలు రాసాడనుకో, నువ్వేమనుకుంటా, అసలు ఏం చూడలేదు ఇలా కట్టుకున్నాడు, బిల్లలు రాసి ఇచ్చేసాడు అని ఆ డాక్టర్ చెడ్డోడేమో అనుకుంటావు. నువ్వు ఆ డాక్టర్ చెడ్డోడేమో అనుకుంటావు. అందుకని డాక్టర్లు పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు,
అమ్మ అక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్టులు చేయించు, అక్కడికి వెళ్ళి ఈసీజీ చేయించు, అక్కడికి వెళ్ళి స్కానింగ్ చేయించు అని పొద్దునుంచి సాయంత్రం దాకా నేను తిప్పేసి అప్పుడు బిల్లలు రాస్తే నువ్వేమనుకుంటున్నావు? నెంబర్ 1 డాక్టర్ అండి, అన్ని టెస్టులు చేశాడు, నెంబర్ 1 డాక్టర్ అండి, అన్ని టెస్టులు చేశాడని నీ దగ్గర బ్యాలెన్స్ లాగిన తర్వాత మంచి డాక్టర్ అనిపించుకుంటున్నాడు. అసలు డాక్టర్ కంట నాలుగు, ఇప్పుడు మా చిన్నప్పుడు ఏం చేసేవారంటే వెళ్ళిన వెంటనే 4 సబ్బాబు అనేవాడు. నీ దగ్గర ఏమైనా జబ్బు ఉంటే 4 మీద తెలిసిపోద్ది. రెండవది నాడి, మూడవది మలాన్ని టెస్ట్ చేసేవారు. ఈ 3 ఆ టెస్టులో. ఇప్పుడు ఎన్ని టెస్టులు వచ్చేసినాయి చూడండి. అంతా ఏమైనా వచ్చిందని అంటే అన్ని టెస్టులు చేయకపోతే నీ దృష్టిలో ఆడు చెడ్డోడు, మంచోడు కాదంటున్నావు. ఇప్పుడు పాస్టర్లో కూడా వచ్చా ఇలా చెప్పావు, ప్రార్థన చేసేస్తే నీకేమనిపిస్తుంది? ఇలా ప్రార్థన చేయారు అంతే, ఏం జరిగిపోద్ది ఏంటి అనిపిస్తుంది నీకు. అదే కాసేపు అమ్మ మోకరించమ్మా, పైకి లేగమ్మా, అందులో పెట్టమ్మా, ఇందులో పెట్టమ్మా అని అన్నాడు అనుకోండి, అయ్యో ఈయన చాలా బాగా చేస్తున్నారు ప్రార్థన, అనుకుంటున్నారు జనాలు. ఇలాంటి మభ్యపెట్టేటువంటి ప్రోగ్రామ్స్ మా దగ్గర లేవు. మాకు దేవుడు ఒకటే నేర్పించాడు, వాక్యం తెల్లనోడు వేసే డ్రామాలు, వాక్యం తెలిసినోడు డ్రామాలు ఎక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటింతే జనం ఆ వెలుగు దగ్గరికి వాళ్ళే పరిగెత్తుకుని వస్తారు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఈ యొక్క సౌలు రాజుని ఇచ్చాడు, అయినా మీకు అర్థం అవట్లా. దేవుడు మనల్ని ఎంత కాశాడో మీకు అర్థం అవట్లేదు. ఎందుకంటే కోతలు వచ్చినప్పుడు వర్షాన్ని ఆఫ్ చేశాడు. మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు వెళ్ళండి, నెల్లూరు జిల్లాకి వెళ్ళండి, చిత్తూరు జిల్లాకి వెళ్ళండి, అదేవిధంగా ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, ఒంగోలు దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఎవడో కూడా సరిగ్గా పంటలను కోయలేదు. తుఫాన్ వెనకాల తుఫాన్, బహుశా 2024లో వచ్చిన తుఫాన్లు ఇంకే సంవత్సరం రాలేదు. ఒకటి ముగిసినప్పటికీ ఇంకోటి పట్టేసింది, ఇంకోటి ముగిసినప్పటికి ఇంకోటి పట్టేసింది అనేవాడు. గుండెలు పీస్ అంటూ ఉంటాయి. ఎందుకనంటే అసలు మనల్ని కోతలు కోసుకొని వస్తుందా లేదని. దేవుడు ఎంత చేయి అడ్డమెట్టి ఆ తుఫాన్ని ఆఫ్ చేశాడో నీకు అర్థం అవట్లేదు. అంచేత ఈ జనాలకి దేవుడు కనపడతలేదు అనుకుంటున్నారు, కానీ దేవుడు కనపడకుండా ఎంత కాపాడుతున్నాడో వీళ్ళకి అర్థం అవ్వలేదు. అంచేత ప్రవక్త ఏం చేసేవాడనంటే ప్రతి సంవత్సరం కూడా కోతలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర మోకరించి, దేవుడా ఈ సమయంలో తుఫాను పంపించుకో, ఈ సమయంలో వర్షాన్ని పంపించుకో, గోధుమల పంటంతా పాడైపోద్ది, కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అడ్డం పెట్టేవాడు. కోతలు అయిపోయి బాగానే ఇంటికి తెచ్చేసుకునేవారు. మరి ఈ సంవత్సరం ఏమన్నా తెలుసా? మాకు కనపడే రాజు కావాలి, దేవుడు వద్దని దేవుడిని తిరస్కరించారు. మీకు అర్థమైందా? దేవుడిని తిరస్కరిస్తే ఏమవుద్దో ఒకసారి శాంపుల్ చూపించు ప్రభు అని ప్రతి సంవత్సరం కోతల్లో వర్షం వద్దు అని ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నా తెలుసా? ఒకసారి కోతల్లో వర్షం పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ఇప్పుడు రివర్స్లో చేస్తున్నాడు ప్రార్థన. ప్రతి సంవత్సరం ఏం ప్రార్థన చేసేవాడు? వర్షం పంపించక ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? వర్షం పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. 12వ అధ్యాయం 17వ వచనం, గోధుమ కోత కాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకుంటున్నాను. ఇప్పుడు రివర్స్లో ప్రార్థన చేస్తున్నాడు. ఇన్నాళ్ళ నుంచి ఏం చేసేవాడు? కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. నిన్నే వద్దనుకున్నారు నాయనా, నీ కాపుదల వీళ్ళకెందుకు, వర్షాలు పంపించు ప్రభువా, ఉరుములు పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు వాటిని పంపించాడు. ఎంత భయంకరంగా పంపించాడనంటే ఎవడన్నా కోత కోసేవాడి మీద కూడా పిడిగిలు పడిపోయి చచ్చిపోతామేమో అన్నంత భయం కలిగేలాగా వర్షాన్ని, ఉరుములను దేవుడు పంపించాడు. ఇప్పుడు సమూయేలు దగ్గరికి పరిగెత్తుకొచ్చేసారు వీళ్ళందరూ. ఎందుకంటే కోత టైంలో, ఇన్ని సంవత్సరాల నుంచి కోత టైంలో వర్షం రాలేదు, కానీ ఈ సంవత్సరము కోత టైంలో వర్షం వచ్చేస్తుంది, దేవుడు కోపం వచ్చేసింది అని వీళ్ళందరూ కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకొచ్చి అడుగుతున్నారు.
రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటికీ మించిన కీడును మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు ఇప్పుడు ఏం చేయమంటున్నాడు తెలుసా? పంటలు పోతే పోయినాయి, మేమే పోయేలాగా ఉన్నాం. పంటలు పోతే పోయింది, మేమే చచ్చిపోయేలాగా ఉన్నాం. కనీసం మా ప్రాణాలనైనా కాపాడేలాగా ప్రార్థన చేయమని సమూయేలు ప్రవక్తను జనమందరూ పరిగెత్తుకుని వచ్చి కోరుతున్నారు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా సమూయేలు? అంతట సమూయేలు జనములతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించండి. ఇప్పుడు చెప్తున్నాడు, సరే నేను ప్రార్థన చేస్తాను. కానీ రాజును కోరుకున్నారు కదా, దేవుడు రాజుని ఇచ్చాడు. కానీ రాజు వచ్చాడు కదా అని మీరు దేవుణ్ణి ఆరాధించటము మానకండి. ఆ దేవుడిని పూర్ణ హృదయముతో మీరు వేడుకోండి, అప్పుడు మీ ప్రాణాలు కాపాడుతాడు దేవుడు అని సమూయేలు మనుషులకు సలహా ఇచ్చాడు. అటువంటి టైంలో దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని వారికి చేస్తున్నాడు. ఏంటా వాగ్దానం అంటే, భయపడకండి, మీరు భయపడకండి, భయపడకండి అని దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానం చేసి వారికి ధైర్యాన్ని చెప్తున్నాడు. ఆ ధైర్యములో దేవుడు ఇచ్చుచున్నటువంటిది ఏంటిననగా, మీరు పడిపోయారు, మీరు చెడిపోయారు, మీరు కీడును చేశారు, మీరు నన్ను విసర్జించారు, అయినప్పటికీ నేను నా జనము యందు ఇష్టత కలిగి ఉన్నాను. మీ మీద నాకు ఇష్టం పోలేదు. మీరు నన్ను వద్దనుకున్నా కూడా మీ మీద నాకు ఇష్టము పోలేదు. అది మాత్రమే కాదు, నా నామమును బట్టి నేను మిమ్ములను విడునాడును. ఈ రెండు మాటలు కొంచెం లోతుగా మనము ఆలోచించేద్దాం. ప్రియులారా, 22వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ చెప్పినటువంటి మాట, మీరు భయపడకండి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. లార్డ్ విల్ నాట్ కాస్ట్ అవే హిజ్ పీపుల్. దేవుడు తన యొక్క ప్రజలను విడనాడేటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఈ వచనంలో ఉన్న 2 పాయింట్లు. మొట్టమొదటిది, దేవుడు తన ప్రజల యందు ఇష్టత కలిగి ఉన్నాడు. ప్రియులారా, ప్రజల యొక్క ఇష్టాలు ఎలా ఉంటాయనంటే నీ వల్ల ఉపకారం ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నీ వల్ల ఉపకారం అయిపోతే నిన్ను ప్రేమించడం మానేస్తారు. ఎందుకంటే ఒకళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారనంటే మనం ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అనే దాన్ని బట్టి మనుషులు ఇష్టపడతారు. కానీ దేవుడు, నువ్వు తప్పు చేసావని తెలుసు, తప్పు చేసి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీ తప్పును మర్చిపోయి ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆత్రేయపురంలో ఒక ఆయన రోజు ఏదో విషయాన్ని రాసి ఫేస్బుక్లో పెడుతుంటాడు అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంటాయి, రోజు చదువుతాను నేను అతని పెట్టినప్పుడు. ఆయన ఏం రాశాడనంటే, నిన్న నాకు 24 సంవత్సరాల వయసప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను ఒంగోలులోని. అమ్మాయి నేను కలిసి మాట్లాడుకోవడానికి టైం రాలేదు. ఒక రోజున ఇద్దరం సినిమాకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యాం. అంచేత ఒక రోజున మేము టైం సెట్ చేసుకుని ఇద్దరం సినిమాకి వెళ్ళి ఆ రోజున ఒకరికి మనసు విప్పి ఒకరు మాట్లాడుకున్నాం. అమ్మాయి అడిగిందంట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడట. అంటే నీ దగ్గర ఏమున్నాయి అని అడిగిందంట. నీ దగ్గర ఏమున్నాయి అని అడిగితే, నా దగ్గర ఆస్తులు పాస్తులు లేవు కానీ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మాది గౌరవప్రదమైనటువంటి కుటుంబం, డబ్బు అంటే లేదు కానీ మర్యాదస్తులు అని చెప్పాడంట. ఏం చేశాడు?
మర్యాదస్తులం. ఆస్తి పాస్తులు లేవు, మైనస్. గౌరవం మర్యాదలు ఉన్నాయి, అది ఆవిడకి అక్కర్లా. ఇప్పుడు 70 సంవత్సరాలు ఎంత వచ్చిందండి ఆయన వయసు. ఆ సినిమా అయిపోయిన తర్వాతే వెళ్ళిపోయిందంటండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడలేదంట ఆవిడ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈయనకి 70 సంవత్సరం వచ్చింది కానీ ఇప్పటికి ఎక్కడ కనపడలేదంట ఆవిడ. ఎందుకు కనపడలేదు? ఆవిడ ఏం కోరుకొని ప్రేమింతానంది? నీ వెనకాల ఏముంది అని చూసి నీ ఆస్తిని బట్టి ప్రేమిందాం అనుకుంది. ఎప్పుడైతే మాకు పరువు ప్రతిష్టలు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు లేవన్నదో వీడు వేస్ట్ క్యాండిడేట్ అని వదిలేసి వెళ్ళిపోయి ఈ రోజు వరకు కనపడలేదట. మనుషులు నేను ఎప్పుడు ఇష్టపడతారని అంటే, నీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి. ఉంటే డబ్బు అని ఉండాలి, లేదా అట్రాక్షన్ అని ఉండాలి, ఏదైనా ఉపకారం ఉండాలి. ఆ ఉపకారం ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు, ఆ ఉపకారం లేకపోతే నిన్ను దూరంగా పెట్టేస్తారు. మీలో ఎంతమంది ఈ బాధపడి ఉంటారు? ఏంటో బాధ అని అంటే, నా ముఖం అస్సలు చూడనివ్వరండి, నన్ను చూస్తూ తలుపేసేసుకుంటారండి, నన్ను అసలు కలవనివ్వరండి, నన్ను అసలు పట్టించుకోరండి అని మీలో ఎంతమంది అనుకున్నారు? ఏంటో అలా హిస్టరీ వచ్చిన వాళ్ళు కాకపోయారు ఏంటో. ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో టైంలో అనిపిస్తుంది. ఏంటి తెలుసా? నన్ను కలనివ్వరు, నన్ను పట్టించుకోరు, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, నేను వెళ్ళి కూర్చుందామంట ఆ టాపిక్ మానేస్తారు అని ఇలాగ అంటారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, ఇంకో మాటలో చెప్పాలని అంటే, వాళ్ళకి నేనంటే ఇష్టమో లేదు, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. ఓ పాస్టర్ గారు ఫేస్బుక్లో పెట్టాడండి, 2 మోపులు వచ్చినాయి అంటండి. ఏంటి? బొకేలు. 2 మోపులు బొకేలు వచ్చినాయి అంటే ఇప్పుడు కొత్త సంవత్సరానికి. నాకు 2 బొకేలు ఇచ్చారు, 2 బొకేలు ఇచ్చారు. అప్పుడు నేను అన్నాను, కనీసం 2 బొకేలని ఇచ్చారు నాయన, దేవుడు నీకు వందనాలు. ఇంతకుముందు మోపు వచ్చి నాకుని, ఇప్పుడు నా వల్ల వాళ్ళకి ఉపకారం లేదు, నా వల్ల వాళ్ళకి ఉపకారం లేదు కాబట్టి ఎందుకు ఇస్తారు బొకేలు? నేను తెల్లారినప్పటికి ఇలా కళ్ళు తెరిచినప్పటికీ అందరూ బొకేలు పెట్టుకుని వచ్చి ఓ 2 మోపులు ఇచ్చేవారు ఇంతకుముందు. ఇప్పుడు నాకు 2 బొకేలు వచ్చినాయి. నేను చాలా 2 వచ్చినాయి కదా అని జాగ్రత్తగా మా ఇంటికి కట్టుకెళ్ళి దాచుకున్నాను. వారం రోజులు పోయిన తర్వాత ఈ బొకేలు ఏమవుతాయో తెలుసా? చెప్పండి, ఏమవుతాయి? ఎండిపోతాయి. అక్కడ బొకే కాదు, అక్కడ ఆ బొకే వెనకాల ఉన్న ప్రేమ. మీకు అర్థమైంది? ఈ 2 మోపులు బొకేలు వచ్చినోడు ఏమన్నా సంవత్సరం పొడికి దాచుకుంటాడా? అతని అదే పొజిషన్. నా ఎలాగ ఎండిపోయినాయో ఆయన ఎలాగ ఎండిపోయినాయి. కానీ అతనికి అన్ని ఎందుకు వచ్చినాయి, నాకు 2 ఎందుకు వచ్చినాయి అని అంటే, నా వల్ల ప్రస్తుతానికి వాళ్ళకి ఉపకారం లేదు, నాకు వాళ్ళకి నేను ఉపయోగపడను కాబట్టి నాకు బొకే ఇవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఫోన్లే, నాకు చర్చ్ అన్ని బొకేలు వస్తే మాత్రం నేను ఏం చేసుకుంటాను దాన్ని? ఒకరోజు నువ్వు పెంట మీద పడేసేసి అంటించేసుకోవాల్సిందే కదా. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటనంటే, అక్కడ బొకే కాదు, బొకే వెనకాల ఉన్నటువంటి ప్రేమ. ఎవరైనా సరే నీ వల్ల ఉపకారం ఉంది అని, నీలో అట్రాక్షన్ ఉంది, నువ్వు పనికొస్తావు అనుకుంటే. మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిందండి, అప్పుడు నేను చాలా ఎక్కువ సినిమాలు చూసేవాడిని. మయూర్ అనే సినిమా అన్నమాట. అందులో ఆవిడ మంచి డ్యాన్సర్ అన్నమాట. ఆ డ్యాన్స్ చూసి ప్రేమిస్తాడు వీడు, ఆ డ్యాన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనుకుంటున్నారు? యాక్సిడెంట్ అయ్యి కాలు పోద్ది, అంతే, ఆడు వదిలేసిపోతాడు. ఎందుకంటే నువ్వు డ్యాన్స్ అయ్యు, నీ వల్ల నాకు ఉపయోగం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ఇంకో కాలు ఎట్టుకుని ఆర్టిఫిషియల్ కాలు మళ్ళీ డ్యాన్స్ చేస్తే ఆవిడ మళ్ళీ వచ్చి లవ్ చేస్తాను, నువ్వు అసలు పోరా అంటుంది. ఎందుకంటది? ఆవిడకు ఉపకారం లేదు, ఆవిడ వల్ల వీడికి ఉపకారం లేదు. ఇప్పుడు మనుషుల ప్రేమ ఎలా ఉంటుందని అంటే, నీ వల్ల ఏదన్నా ఉపకారం ఉందంటే, అయ్యగారండి, బాబు గారండి, అమ్మగారండి, వందనాలండి, అయ్యి బాబోయ్ అంటారు. నీ వల్ల ఉపకారం లేకపోతే నీతో అసలు నువ్వు అక్కడ ఉన్నావని కూడా ఎవడో చూడ్డ పట్టించుకోకుండా పోతారు. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు పడిపోయారు, నన్ను వద్దన్నారు,
మీరు కీడు చేశారు, నాకు విరోధంగా పాపం చేశారు. అయినప్పటికీ మీలో నాకు నచ్చింది ఏంటని తెలుసా? తప్పు చేయటం మానవ నైజం. కానీ మీరు పశ్చాత్తాపడ్డారు. మీరు పశ్చాత్తాపడి, ప్రభువా మమ్మల్ని బ్రతికించు, మా పంటలు పోయినా పర్లేదు, కనీసం మా ప్రాణాలన్నా కాపాడని బ్రతిమాలారు. అందుచేత మిమ్మల్ని నేను వదులుకోలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, మీ యందు నేను ఇష్టత కలిగి ఉన్నాను. నమ్మిన వాళ్ళందరూ దేవస్థానం చెప్పు. నిన్నే ఎవరికి నువ్వు నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే మనుషులు పేసులను బట్టి నచ్చుతారు, కొంతమందికి బిహేవియర్ని బట్టి నచ్చుతారు, కొంతమంది స్థితిని బట్టి నచ్చుతారు. మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా జనము యందు నేను ఇష్టత కలిగి ఉన్నాను. నన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను, ఇంతకంటే ఏం కావాలి? అంబానీ అదానీ వీళ్ళిద్దరూ బాగా మన దేశంలో సంపన్నులండి. వాళ్ళు నిన్ను దత్తత తీసుకుంటున్నారా అని వాళ్ళ ఇంట్లో తీసేసుకున్నారు అనుకోండి. నిన్ను భూలోకంలో ఎవడు పట్టించుకోకపోతే వచ్చిన నష్టమేంటి నీకు? అసలు ఈ దేశంలోనే గొప్పోడు నిన్ను దత్తత తీసుకుంటున్నా అన్నప్పుడు వీళ్ళందరూ పట్టించుకోకపోతే నీకు వచ్చిన నష్టమేముంది? అంచేత మనకు ధైర్యం ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో, నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, అసలు మాట్లాడరండి, పని ఉంటేనే మాట్లాడతారండి, పని లేకపోతే అసలు ఎలా నన్ను కుక్కను చూసినట్టు చూస్తారండి. ఇది చాలామంది పొజిషన్. మీరు చెప్పుకోరు అంత పైకి, నేను చెప్పుకుంటున్నాను. మన పొజిషన్ ఇది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళందరూ వద్దన్నా నిన్ను, నీ యందు నేను ఇష్టత. అందరూ మీకు మీరు చెప్పుకోండి, నా యందు నా దేవుడు ఇష్టత కలిగి ఉన్నాడు. ఆకాశం నాది, భూమి నాది, వెండి నాది, బంగారం నాది, పర్వతాల మీద మేసేటువంటి మందలు నావి, పులులు, సింహాలు ఇవన్నీ ఆయనయే. అటువంటి దేవుడు అంటున్నాడు, నిన్ను ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు ఇష్టపడకపోయినా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. నా దేవుడు ఇష్టపడితే ఎవడు ద్వేషింతే నాకు లెక్కేంటి? ఇది ధైర్యం సరిపోదా మీకు? ఈ ధైర్యం చాలదా? రెండవది, మీరు ఎలాంటి వాళ్ళైనా కానీ నా నామమును బట్టి నేను మిమ్మల్ని విడనాడను. ఎట్టి పరిస్థితిలో కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఆయన నామమును బట్టి. మనమందరం ఎవరో ఒకరి పేరు చెప్పుకుని గొప్పగా ఫీల్ అవుతుంటాం. నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల మంత్రి ఉన్నాడు, నా వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు, నా వెనకాల ప్రధానమంత్రి ఉన్నాడు. ఎవరో ఒకరి పేరు చెప్పుకుని వాళ్ళని బట్టి మనం అతిశయిస్తుంటాం. కానీ దేవుడు ఎవరి పేరు చెప్పుకుంటాడు? దేవుడు ఎవరి పేరు చెప్పుకోవడానికి ఆయనకంటే పైన ఎవడో లేడు. అంచేత ఆయన అతిశయిస్తే ఎలాగ అతిశయిస్తాడనంటే ఆయన పేరును బట్టి ఆయన అతిశయిస్తాడు. ఆయనకి ఉన్న గొప్ప ఏంటనంటే ఆయన పేరు, ఆయన గొప్ప. అందుచేత దేవుడట తన నామమును బట్టి ఆయన ఆనందిస్తున్నాడట. ఇది కొంచెం వివరిందాం, వాక్యం ఏం చెప్తుందో కొంత ఆలోచించేద్దాం. ఇప్పుడు ఏంటనంటే దేవుడు అంటున్నాడు, అసలు నన్ను ఇష్టపడి దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టకుండా ఉండటానికి గల కారణం ఏంటి? ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం తెలియజేస్తుంది, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రతి పురుషుడు నడుముకి ఎలాగైతే బెల్ట్ను కట్టుకుంటాడో, బట్టలకి బెల్ట్కి ఎలాగైతే అభినభావ సంబంధం ఉందో, అలాగా నడుముకి బెల్ట్ ఎప్పుడు ఎలాగ అంటిపెట్టుకుంటుందో నా ప్రజలు కూడా నన్ను వెంట పెట్టుకుని ఉండాలి అని దేవుడు మనల్ని ఎక్కడ కట్టుకున్నాడట? ఆయన నడుముకు కట్టుకున్నాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాళ్ళు కట్టుకున్నాడని చెప్పట్లేదు, తల కట్టుకున్నాడని చెప్పట్లేదు. ఎక్కడున్నాడు తెలుసా? ఆయన నడుము వరకు మనము కట్టబడి ఉన్నాం. ఎందుకంటే నీకు సంబంధము, నా సంబంధము విడదీయరానైనటువంటి సంబంధంగా ఉండాలి. విడిపోయేలా ఉండకూడదు. మన సంబంధము ఎప్పుడు ఎన్నటికీ విడదీయలేనటువంటి సంబంధంగా ఉండాలి. నేను నడుముకు కట్టుకున్న నడి కట్టువలే నేను మిమ్మల్ని కట్టుకున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు కట్టుకున్నాడట? ఆయనకి కీర్తిని, ఆయనకి స్తోత్రమును, ఆయనకి మహిమను కలగజేయటానికి.
మనం ఏం చేయాలట? మనం ఎందుకట? ఆయనకి కీర్తి కలగజేయాలట, ఆయనకి స్తోత్రము కలగజేయాలట, ఆయన మహిమ కలగజేయాలట, ఆయన నామానికి మనం గొప్ప తేవాలట. ఆయన నామానికి గొప్ప తేవాలి. నేను కొన్ని వందల మందికి బాప్తీసం ఇచ్చానండి. కొన్ని వందల మంది బాప్తీసం ఇస్తే ఒకడు బాప్తీసం రోజునే తాగేసి వచ్చాడు. ట్యాంకులు దిగి తీరబోసి ట్యాంకులో దిగేశాను నేను. ఆడి చేత చెప్పేస్తుంటే నోరంతా సారా కొంపే. ఆయాలో వచ్చాడు గుళ్ళకి, మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు. ఎందుకు తీసుకున్నట్టు, ఎందుకు వచ్చినట్టు ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. దేవుడు నిన్ను నడుముకు కట్టుకున్నటువంటి నడికట్టులా కట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు స్తోత్రం తేవాలి, ఆయనకి మహిమ తేవాలి, ఆయనకి ఘనత తేవాలి. కానీ ఘనత తేవలసినటువంటి నీవు దేవుని బిడ్డవై ఉండి ఎక్కడ పడితే అక్కడ తాగేసి పడిపోతే, ఎక్కడ పడితే అక్కడ అవమానకరంగా జీవిస్తే ఎవరికో తెలుసా? నీ వెనకాల ఉన్నటువంటి నీ దేవునికి అవమానం. వీడు దేవుడిని నమ్మడంటారా, వీడు బాప్తీసం తీసుకున్నాడంటారా, వీడు గుళ్ళోకి వెళ్తున్నాడంటారా, వీడు బ్రతుకు చూడు ఎంత భయంకరంగా ఉందని చెప్తాడు. ఎంత దౌర్భాగ్యం ఒకసారి మీరు ఆలోచన చేయమని మనం చేస్తున్నా. దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను నడుము కట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు మహిమ తేవాలని. కానీ మన పరిస్థితి ఏంటి? దావీదు తన యొక్క బోధలో ఏం చెప్తున్నాడో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. కొంచెం వాక్యంతో పని ఉంది ఈరోజు. బైబిల్ని మూసేయకండి, బైబిల్కి పని చెప్పండి. నీ జనులగుటకై వారిని నీ విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలిగినట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనముల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలునట్టి నీ జనుల వంటి జనము లోకంలో ఎక్కడున్నారు? నీకు లాంటి జనము ఈ లోకంలో ఎక్కడున్నారు? నీ జనము ప్రత్యేకించబడినటువంటి జనము. నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. అందరిలాగా బ్రతకూడదు, అందరిలాగా దొల్లేటువంటి వాడిగా ఉండకూడదు. నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు కలగజేశాడు. నేను పరిశుద్ధులై ఉండేలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా దేవుడు మిమ్మల్ని ఉండమంటున్నప్పుడు ప్రత్యేకత లేకుండా కుక్క దొల్లినట్టు నువ్వు దొల్లితే ఇంకేంటి? నీ వల్ల దేవునికి అవమానం వస్తుందా? దేవునికి పేరు వస్తుందా? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. తర్వాత నిర్గమాకాండంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, 9వ అధ్యాయం 16వ వచనం. నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును, ఇందుకే నేను నిన్ను నియమించి తిని. దేవుని బిడ్డలంటే ఏం తేవాలటండి? ఆయన బలాన్ని ఈ లోకానికి చూపించాలట. రెండవది, భూలోకమంతటా ఆయన నామమును ప్రచురం చేయాలి. ఒక ఆవిడండి, వాళ్ళ కూతురు దెయ్యం పట్టుకుందండి. వాళ్ళ కూతురు దెయ్యం పట్టుకుంటే ముందు భూతవద్య దగ్గరికి వెళ్ళిపోయారు, తాళ్ళు కట్టేశారు. తాడంటే దానికి భయమా? తాడంటే దెయ్యానికి భయమా? సంఖ్యలనే తెంపేసింది. గుర్తుందా మీకు? సమాధుల్లో తిరిగేవాడికి సంఖ్యలేసి కట్టేశారు. దెయ్యము సంఖ్యలనే తెంపేసింది. గొలుసులేసి కట్టేస్తే గొలుసులను తెంపేసింది. దానికి తాడంటే భయమా? ఏం చేశారు? తాడు కట్టేసుకున్నారు. ఇంకెంతగా దెయ్యం వదులుతలేదు. మీ పాస్టర్ గారినే కదా నేను, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించినాక మీకు ఏం పోయే కాలం? మొత్తం దేశమంతా తిరిగేసి తాళ్ళు తెచ్చేసి కట్టే. అర్ధరాత్రి కాడ మా ఇంటికి తీసుకొచ్చారు. ఆటో మీద 10 మంది. అర్ధరాత్రి కాడ 10 మంది ఆటో మీద ఏం చేశారు? చుట్టూ గట్టి కట్టుకుని మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఆ దెయ్యమో కాదో అని నాకు ఎలా తెలుస్తుందని అంటే, దెయ్యం అయితే నా వెంట్రుకలు నిక్కబొడుతాయి, ఇలా లేచిపోతాయి. మామూలు పడుకున్నా ఒళ్ళు జలదరించినప్పుడు ఏంటి అలాగా నా వెంట్రుకలు ఇలా లేచిపోయినప్పుడు దెయ్యం. కానీ నేను ప్రార్థన చేయాలంటే మీరు తాడు కట్టారు అన్నాను. తాడు లోపల నాకు కనపడకుండా కట్టేశారు. వాళ్ళు నాకు కనపడదాం అనుకుంటున్నారు, నాకు కనపడకుండా కట్టేశారు తాడు తీస్తే ప్రార్థన చేస్తాను, జాతకం వెనక్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. ఇంటికడి ఇప్పమన్నాను కదా, ఎవరిని ఇప్పమందంట.
ఇప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పారు, పడేశారు. పడేయండి, మా ఇంటికాడ మా పక్కన పోతుంది, దాంట్లో పడేయండి నన్ను. ప్రార్థన చేశాను. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో స్టోరీ అంతా చెప్పేసి వెళ్ళిపోతున్నానండి, ఇంకా రానండి అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. ఇది పరిస్థితి. ఏ దెయ్యమో, ఏ దేవతో, ఏ దేవుడో, ఏ ఆత్మో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దెయ్యానికి కూడా రేపు ఏం జరుగుతాయో తెలుసు. మీకు అర్థమైందా? అంచేత ఏది దేవుని ఆత్మో, ఏది దేవుని ఆత్మ కాదో వివేచించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అంచేత ప్రతిదానికి ప్రార్థన చేయగలుగుతారు, కానీ దెయ్యాలకు ప్రార్థన చేయగలరు చాలామంది. దెయ్యాలకు ప్రార్థన చేయగలరు, ఎందుకంటే లుంగి ఊడిపోలే పరిగెట్టుతుంది ఒకసారి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడట? దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా బలాన్ని నీ ద్వారా చూపిస్తాను. నా బలాన్ని ఎవరి ద్వారా చూపిస్తారు? నీ ద్వారానే. ఊటి భక్తులు ఎక్కువైపోయారు, బలం చూపించే భక్తులు కనపడతలేదు. బలం చూపించేటువంటి భక్తులు కావాలి. ఎందుకంటే దేవుడు తన బిడ్డల ద్వారా ఈ లోకానికి బలాన్ని చూపిందాం అనుకుంటున్నాడు. నువ్వు బలాన్ని చూపిస్తావా, బలహీనతను చూపిస్తావా? ఘనతను తీసుకొస్తావా, ఘనహీనతను తీసుకొస్తావా? నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేయమని మనం చేస్తున్నా. భూలోకమందంతటా నా నామం ప్రకటించబడాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరిచేటువంటి పాత్రలుగా మీరు ఉండాలి. ఇది మరి ఎక్సోడస్ నిర్గమకాండం చెప్తుంది. యెషయా ఏం సాక్ష్యం చెప్తున్నాడు దేవుని ఖ్యాతి గురించి? 63వ అధ్యాయం 14వ వచనం చదవండి, సరిపోద్ది. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి, దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశ్రాంతి కలుగుతుందట. దేవుని ఆత్మ ఎవరి మీద ఉందో వాళ్ళు నిమ్మలంగా ఉంటారట. అర్థమైందా? ఆ విశ్రాంతి అనుభవిస్తున్నప్పుడు అది దేవుని ఆత్మ. విశ్రాంతి అనుభవించకుండా తేడాగా కనపడుతుంటే దురాత్మ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఘనమైన పేరు కలిగినట్లు నీ జనులను నడిపించితివి. నల్లేనోడు నడపబడ్డాడు. అసలు 1 కిలోమీటర్ నల్లేనోడు 40 సంవత్సరాలు ఇన్ని వందల కిలోమీటర్లు నడిచాడు అని అంటే నల్లేనోడిని నడిపించేటువంటి దేవుడు ఆ దేవుడు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. దేవుని ఘనత కొరకు మనమందరము ప్రత్యేకించబడిన జనం. ఎందుకు ప్రత్యేకించబడ్డామని అంటే దేవునికి మహిమ తేవాలి, దేవునికి ఘనత తేవాలి. ఘనత మనకు కాదు, మనం సృష్టించినటువంటి దేవునికి ఘనత తేవాలి. 106వ కీర్తన 7-8 చరణాలు మనం చూసినట్లయితే, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతమును గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసి తిరిగి, అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాక ఊరికే తిట్టేసుకుంటున్నారు. ఎర్ర సముద్రం, నీ కష్టం వస్తే ఏం చేసావు? తిట్టేసుకుంటే కష్టాలు పోతాయా? నీ కష్టం వస్తే తిట్టేసుకుంటే నీ కష్టాలు పోతాయా? కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయి, తిట్టుకోకు. వీళ్ళు ఏం చేశారంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత తిట్టుకోవటం మొదలుపెట్టారట. అయినా ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళాలి, దేవుడు చంపేశాడని అన్యులు చెప్పుకోకూడదని. మీరు తిట్టుకున్నా మోషే ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి అవతలకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే తన నామమును బట్టి, ఆయన పేరు కోసం ఏదన్నా చేస్తాడు. ఆయన పేరు కోసం ఏదన్నా చేస్తాడు. ఎందుకనంటే ఆయన పేరు ఎప్పుడూ కూడా అన్ని నామముల కంటే పైనామంగా ఉండాలి. ఆయన నామం డౌన్ అవుతే ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోడు. చాలా బాధాకరమైన విషయం. సండే స్కూల్ పిల్లలు చక్కగా డ్యాన్స్ చేశారు. ఓ పిల్ల 2 కాళ్ళకి నల్లతోళ్ళు కట్టుకుంది, ఓ పిల్ల ఏమో 1 కాలుకి నల్లతోడు కట్టుకుంది. ఇంకెందుకు సండే స్కూల్కి పంపించటం? ఇంకెందుకు దేవుని భక్తిలో ఉన్నారని చెప్పటం? ఆ తాళ్ళ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు
పిల్లలకి తెలీదు, తల్లిదండ్రులకైనా తెలీదా? ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. అందరూ డ్యాన్స్ చూస్తుంటే నేను తాళ్ళు చూశాను. ఎంత దౌర్భాగ్యం దేవుని బిడ్డలై ఉండి. దేవునికి ఘనత ఎత్తావా, దేవునికి అవమానం తీసుకొస్తావా? నీ పిల్లలను దేవుని భక్తిలో పెంచుతావా, దెయ్యాలకి దాసులుగా పెంచుతావా? అలా తాళ్ళు మనుషుల్ని, తాళ్ళు ఇల్లుని కాపాడేస్తే అందరూ తాళ్ళు కట్టేసుకుందరు. ఏ ఇంట్లో ఎవడో చచ్చిపోడు. తాడు కాదు, నీకు తోడుగా ఉన్న దేవుడు నిన్ను కాపాడాలి. దేవుడు అంటున్నాడు, మీరు నా నామాన్ని అవమానపరచడానికి ఈ పనులన్నీ చేస్తున్నారు. రకరకాల ఇంతకుముందు చదువుకోలేనప్పుడు కూడా ఉండే కాదు మూఢనమ్మకాలు. ఇప్పుడు మూఢనమ్మకాలు ఎక్కువైపోయినాయి. ఒకడేం దీపం వెలిగిస్తున్నాడంట, అక్కడికి వెళ్ళి వదిలేసిన దాని దగ్గరికి వెళ్ళి దీపం వెలిగిస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనులకి దేవుడిని నమ్మినటువంటి మీరు దిగజారిపోతుంది. దేవుడు దేన్నన్నా క్షమింతాడు, కానీ విగ్రహారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు. నువ్వు తాడు కట్టావంటే విగ్రహారాధన చేస్తున్నావు. ఈరోజు వాక్యం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాకన్నా పీకేయండి, లేకపోతే దెయ్యం మిమ్మల్ని విడినాడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు తిట్టుకున్నా నేను ఎందుకు కాపాడుతున్నానంటే నా బిడ్డలను పేరు పెట్టుకున్నారు. మీరు నా బిడ్డలను పేరు పెట్టుకున్నారు కాబట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రక్షిస్తున్నాను. కానీ మీరు చేసే పనులన్నీ కూడా దుర్మార్గపు పనులు, దుర్మార్గపు పనులు, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు. ఉంటే ఇందులో ఉండు, లేకపోతే అందులో ఉండు, అంతేకాని రెండాట్ల మీద కాళ్ళు వేయకు. ఎందుకంటే నిష్ఠలేనటువంటి భక్తి నీకు ఎలా ప్రయోజనం అవుతుంది? ఆలోచించేయమని మనం చేస్తున్నాం. మీరు నా మీద తిరగబడ్డారు, అయినా నేను మిమ్మల్ని రక్షించాను. ఎందుకంటే నా పేరును బట్టి, నా పేరు పోకూడదని యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. 7:8 9వ వచనం చూద్దాం. నీవు పోవు చోటనెళ్ళను, నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. గొర్రెలు కాసేటువంటి వాడిని నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి గొప్ప పేరు నేను నీకు కలగజేశాను. ఎందుకంటే నీకు అప్పగించినటువంటి చిన్న పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి. దేవుడు నీకు ఇచ్చింది చిన్నదే, దాంట్లో నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను తలగా చేస్తాడు, తోగ్గా చేయడు. గనులైనటువంటి ఈరోజు దావీదు పేరు తెల్లైనటువంటి వాడు ఎవడు? ఇంత మారుమూలలో కూడా దావీదు పేరు వినబడుతుందంటే దావీదుని మనం చూసామా? దావీదు చేసిన క్రియలను బట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం. యెహెజ్కేలు గ్రంథం 36:23 చదవండి, లాస్ట్ అండ్ ఫైనల్. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుందురు. అన్యజనుల దగ్గర మీరు నా నామాన్ని ఏం చేశారట? దూషించారట. నువ్వు ఎప్పుడైతే ఇలా పనికిరాని తోళ్ళన్నీ కడుతున్నావో ఏమవుతుందో తెలుసా? దేవుని నామానికి నీ వల్ల అన్యజనుల యొద్ద అవమానం. నీకు ఇప్పుడు ఏం కంప్లైంట్ పోయినాయి అని తోళ్ళు కడుతున్నావు? ఏం ప్రాణం మీదకి వచ్చేసింది అని తోళ్ళు కడుతున్నావు? ఈ తాళ్ళు కాపాడేస్తే ఇంక నీకు భక్తి ఎందుకు? తాళ్ళు కాపాడేస్తే ఇంక దేవుడు ఎందుకు? తాళ్ళు కాపాడేస్తే నీకు ఈ నిష్ఠ ఎందుకు? ఉపవాసాలు ఎందుకు? ప్రార్థనలు ఎందుకు? ప్రతిష్టతలు ఎందుకు? ఆలోచించేమని మనం చేస్తున్నా. మీ వల్ల అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుతుంది. యూదులు ఒక్కసారి సిలువేశారంట, కానీ మనం రోజు ఆయన సిలువేస్తాను ఉన్నమాట. మన దుర్మార్గపు కార్యాల వల్ల, క్రియల వల్ల దేవునికి అవమానం తీసుకొస్తున్నామంట. ఈరోజు ప్రతిష్ఠించుకుందాం. ఏమనో తెలుసా? దేవుడు అంటున్నాడు, నేను పాపాలు చేశాను, నేను కీడు చేశాను, దేవుడినే వద్దన్నాను. కానీ దేవుడిని వద్దన్నా కూడా నేను పశ్చాత్తాపడిన తర్వాత నీ యందు నేను ఇష్టత కలిగి ఉన్నాను. ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమిస్తే చాలు నీ జీవితమే బాగుపడిపోతుంది. రెండవది, నిన్ను ఎవ్వరు విడిచిపెట్టేసినా కానీ దేవుడు అంటున్నాడు, నా నామము నిమిత్తము నిన్ను విడనాడను అంటున్నాడు, నిన్ను వదిలేను అంటున్నాడు.
ఈ సంవత్సరం ఈ 2 మాటలతో బ్రతికేద్దాం. ఒకటి, నన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా నా దేవుడు ప్రేమిస్తున్నాడు. రెండవది, నన్ను ఎవ్వరు విడిచిపెట్టేసినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే ఈ 2 మాటల చేత ధైర్యాన్ని పొందుకుని ముందున్నటువంటి మిగిలిన వారాలన్నీ కూడా ప్రభువు మీద ఆనుకొని బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.